ఈరోజు నా ఫ్లైట్‌లో ఒక కొత్త అమ్మాయి క్రూగా జాయిన్ అయింది. సో, తిను సర్వీస్ చేయడానికి క్యాబిన్‌లో వెళ్తే ఒక ప్యాసింజర్ కార్పొరేట్ బుకింగ్. సో, కార్పొరేట్ బుకింగ్ అంటే మేము ఒక క్యూరేటెడ్ బ్యాగ్ ఇస్తామనమాట గుడీస్ తోటి. అండ్ ఒక వెజిటేరియన్ శాండ్విచ్ కూడా ఇస్తాం దాంతో పాటు. కానీ ఈ ప్యాసింజర్ ఏం చెప్పాడంటే, లేదు నాకు ముందు ఫ్లైట్ వాళ్ళు దీని బదులు నేను ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఆ ఆప్షన్ నాకు ఇచ్చారు. సో, నాకు ఈ గుడి బ్యాగ్ వద్దు, నాకు బిర్యానీ ఇవ్వండి అని. అసలే తను కొత్త అమ్మాయి. అందులో లీడ్ అంటే కొత్త వాళ్ళకి చాలా భయం. మాతో మాట్లాడాలన్నా, మమ్మల్ని ఏమన్నా అడగాలన్నా, ఎంత ఫ్రెండ్లీగా ఉండడానికి ట్రై చేసినా ఎవరైనా కొత్తగా ఎక్కడైనా జాయిన్ అయినప్పుడు సీనియర్స్ అంటే ఒక రెస్పెక్ట్తో వచ్చే భయం అయితే ఉంటుంది, రైట్? సో ఈ అమ్మాయి ఆ ప్యాసింజర్కి ఏమని చెప్పొచ్చు, సార్ మీరు ఆల్రెడీ కార్పొరేట్ బుక్ చేసుకున్నారు. సో కార్పొరేట్ని మించి మీకు ఏదైనా సరే ఇవ్వగలుగుతాం, బట్ ఆన్ చార్జబుల్ బేసిస్. అది తను చెప్పకుండా ఫ్రీగా వేరే ఫుడ్ రీప్లేస్ చేసేసింది. ప్యాసింజర్ కంప్లైంట్ చేస్తాడేమో, లేకపోతే ప్యాసింజర్ ఏమైనా గొడవ చేస్తాడేమో అని భయపడి తను ఇచ్చేసింది. ఇప్పుడేమైంది, ఫ్లైట్ అయిపోయిన తర్వాత ప్రతి ఫుడ్ ఏది మేము ప్యాసింజర్కి సర్వ్ చేసినా అకౌంటబిలిటీ ఉంటుందన్నమాట. సో ఈ క్రూకి -400 రూపీస్ వచ్చింది. సో తనని నేను అడిగాను, 400 షాట్ ఎలా వస్తుంది, ఎందుకంటే ఏ షాట్ వచ్చినా సరే అది నువ్వు నీ ఓన్ పాకెట్ నుండే పెట్టుకోవాలి కదా అని. తను సైలెంట్గా ఏటీఎంకి వెళ్ళి 400 విత్డ్రా చేసి ఆఫీస్లో సబ్మిట్ చేసేసింది. దాని తర్వాత క్యాబ్ ఎక్కే టైంలో నేను చాలా ఫ్రెండ్లీగా అక్కలాగా మాట్లాడడం స్టార్ట్ చేశాను. సో అప్పుడు తను ఇదంతా నాకు చెప్పింది. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఫ్లైట్లో మీరు ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారో ఆ ఆప్షన్ ఇవ్వడానికి మాకు కుదురుతుంది. వేరే ఆప్షన్ మార్చి ఇవ్వడానికి ఉండదు. ఎందుకంటే ప్రతి ప్యాసింజర్ ఏదో ఒకటి బుక్ చేసుకుంటాడు. సో వాళ్ళు బుక్ చేసుకున్న ప్రకారమే మనకి ఫుడ్ అనేది అప్లిఫ్ట్ అవుతుంది. బట్ అలా కాదు, ఇబ్బంది పెట్టి క్రూని అడిగితే పాపం వాళ్ళు వాళ్ళ పాకెట్ నుండే పే చేసుకోవాలి. సో ఇది మైండ్లో పెట్టుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.